అందరికి నమస్కారం. కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్. ఎస్, సూపర్ 6 హామీలను గాలికి వదిలేసి అందిన కాటికి దోచుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం గురించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలిసి తీరాలి. ముందుగా అమరావతి నుంచి మొదలు పెడదాం. అమరావతి పేరిట అవినీతి కోట. అప్పట్లో తాత్కాలిక భవనాలు అని అన్నారు, ఇప్పుడు శాశ్వత భవనాలు అంటున్నారు. అప్పుడేమో 100 కోట్లు దోచుకున్నారు, ఇప్పుడు 1000 కోట్లు మూట కట్టుకుంటున్నారు. అమరావతిపై అంచనాలను పెంచేసి టెండర్లు ఖరారు చేస్తున్నారు. రాజధాని రైతుల్ని మోసం చేస్తున్నారు. నీ బినామీలంతా కూడా మా భూమిని 5 లక్షలు 10 లక్షలు కొనుక్కున్న తర్వాత నువ్వు ప్యాకేజ్ ప్రకటించావు. 600 గజాలు 800 గజాలు అట్లాగా 250 గజాలు విభజించి మమ్మల్ని అన్యాయం చేసినటువంటి మాట వాస్తవా కాదా? రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు. అసలు ఒక విషయం నాకు అర్థం కాదు. అప్పట్లో సచివాలయానికి 2700 కోట్లయితే ఇప్పుడు 4700 కోట్లు ఎలా అవుతాయండి? ఎలా అవుతాయంటే మీ మార్క్ దోపిడీతో అవుతాయి. ఎస్, ఇది బాబు గారి మార్క్ దోపిడీ. అందుకే అందరూ అంటున్నారు కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్ అని. గత 5 ఏళ్లలో మా పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక క్రమశిక్షణతో మెలుచుకున్నారు, ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకున్నారు. ఆయన ఖర్చు చేసిన ఒక్కొక్క రూపాయికి కూడా లెక్కుంది. ఆ ఆర్థిక క్రమశిక్షణ వల్లే అప్పుడు ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుంది. కానీ ఇప్పుడు 11 నెలల్లోనే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి పేరిట అవినీతితో ఎన్ని కోట్ల స్కామ్ జరుగుతోందో ప్రజలు చూస్తున్నారు. ఎస్, ప్రజలు చూస్తున్నారు. ప్రారంభోత్సవాలు మాత్రం మళ్ళీ చేస్తాం, కానీ పనులు ఏమన్నా ముందుకెళ్తాయా అంటే ఏమీ ఉండదు. అమరావతి పేరుతో జరిగేటువంటి అక్కడ నిర్మాణాన్ని చూస్తే ఈ విషయం ప్రజలకి కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుంది. అందుకే అందరూ అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్ అని. ఇక పోలవరం విషయానికి వస్తే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పేటీఎం గా మార్చేసుకున్నారు. అక్కడ అయ్యే నిర్మాణ వ్యయ అంచనాలని పెంచేసి కాంట్రాక్టర్లకి అయాచిత లబ్ధి చేకూరుస్తున్నారు. అందుకే అంటున్నారు కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్ అని. ఇక ఇసుక మట్టి దందాల గురించి మాట్లాడుకుందాం. ఇసుక ఫ్రీ, ఇసుక ఫ్రీ, ఇసుక ఫ్రీ అని ప్రచారాల్లో ఎంత గట్టిగా చెప్పారో తర్వాత ఫ్రీ ఇసుక వచ్చిందండి? కేవలం ప్రకటనలకి మాత్రమే అది పరిమితమైంది. ఎవ్వరికీ కూడా ఉచిత ఇసుక అందకపోగా ప్రతి ఇసుక రాంచీల దగ్గర కూటమి పెద్దల పెత్తనమే సాగుతోంది. అందుకే అంటున్నారు ప్రజలు కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్ అని. ఉచిత ఇసుక ఇస్తాను, ఇచ్చాం. ఇసుక అయితే మళ్ళీ ఉచిత ఇసుక అంటే అక్కడ ఊరికనే ఉచిత ఇసుక, అక్కడికి వెళ్ళేటప్పటికి 5000, 6000, 10,000, 15,000, 20,000 అలాగా వసూలు చేసుకుంటున్నాం.